అధ్యాయం 1 ప్రారంభంలో కీలక వచనం ఆదికాండము 1:1 ప్రారంభంలో దేవుడు ఆకాశాన్ని మరియు భూమిని సృష్టించాడు. చాలామందికి ప్రపంచం గురించి పరిమిత దృక్పథం ఉంటుంది. వారు తమ సొంత గ్రామం, నగరం లేదా దేశం గురించి మాత్రమే ఆందోళన చెందుతారు. వారు నివసించే ప్రాంతం భూమి అనే గొప్ప గ్రహంలో ఒక చిన్న భాగం మాత్రమే అని వారు గుర్తించరు. వారికి దేవుని ప్రత్యేక ప్రణాళిక గురించి తెలియదు. దీనిలో మొత్తం ప్రపంచం, అన్ని జాతులు, సంస్కృతులు మరియు భాషల ప్రజలు ఉన్నారు. ఈ అధ్యాయం మనం నివసించే ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఇది వివరించడానికి సమయం ప్రారంభంలో ప్రారంభమవుతుంది. ప్రపంచం మరియు దానిలో నివసించే మనిషి సృష్టి. ప్రపంచం దేశాలు మరియు భాషలుగా ఎలా విభజించబడిందో వివరిస్తూ 2వ అధ్యాయం ఈ పరిచయాన్ని కొనసాగిస్తుంది. సృష్టి పురాణాలు. ప్రతి సంస్కృతిలోనూ ప్రపంచ సృష్టి గురించి వేర్వేరు నమ్మకాలు ఉంటాయి. వస్తువులు ఎలా వచ్చాయో మరియు మనిషి ఎక్కడి నుండి వచ్చాడో వివరించాల్సిన అవసరం ఉందని ప్రజలు ఎల్లప్పుడూ భావించారు. వివిధ దేశాలు మరియు సంస్కృతులలోని ప్రజలు సృష్టిని వివరించడానికి వారి స్వంత కథలు లేదా పురాణాలను అభివృద్ధి చేసుకున్నారు. సృష్టి గురించి వివిధ పురాణాలు 2 కారణాల వల్ల అభివృద్ధి చెందాయి. 1 సృష్టి గురించి నిజమైన వాస్తవాలను ప్రజలు పొందలేకపోయినందున, లేదా 2 సృష్టి యొక్క నిజమైన కథ విన్నప్పుడు వారు దానిని నమ్మకూడదని ఎంచుకున్నందున. సృష్టికర్త దేవుడు. ఈ వచనంలో ప్రస్తావించబడిన దేవుడే నిజమైన దేవుడు. బైబిల్ దేవుని క్రియలు మరియు మాటల లిఖిత రికార్డు. బైబిల్ ప్రపంచ దృష్టికోణాన్ని అభివృద్ధి చేసుకోవడం గురించి మనం మాట్లాడేటప్పుడు దేవుడు తన లిఖిత వాక్యమైన బైబిల్లో వెల్లడించిన దానిపై మనం ప్రపంచం గురించి మన అవగాహనను ఆధారం చేసుకున్నామని అర్థం. కొంతమంది బైబిల్లో సమర్పించబడిన సృష్టి వాస్తవాలను నమ్మరు, ఎందుకంటే అది అర్థం. దేవుడు ఉన్నాడని వారు అంగీకరించాలి. దేవుడు ఉన్నాడనే వాస్తవాన్ని వారు అంగీకరిస్తే వారు తప్పక అంగీకరించాలి. వారిపై ఆయన సార్వభౌమ పాలనను గుర్తించాలి. వారు ఆయన మాటను కూడా నమ్మి ఏదైనా చేయాలి. వారి దుష్ట జీవనశైలి గురించి. ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకోవడానికి ఇష్టపడనందున వారు బైబిల్లోని సృష్టి వృత్తాంతాన్ని మరియు దేవుని ఉనికిని తిరస్కరించడానికి ఎంచుకుంటారు. కొంతమంది బైబిల్లోని సృష్టి వృత్తాంతం భూమిని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు కనుగొన్న వాస్తవాలతో ఏకీభవించదని వాదిస్తారు. కొంతమంది శాస్త్రవేత్తల సిద్ధాంతాలతో బైబిల్ ఏకీభవించదు అనేది నిజమే, కాని ఒక సిద్ధాంతం అనేది ఒక వ్యక్తిగత నమ్మకం లేదా ఏదో ఎలా జరిగిందనే దాని గురించిన ఊహ. ఇది నిరూపితమైన వాస్తవం కాదు. శాస్త్రవేత్తలు లేవనెత్తిన ప్రతి సవాలులోనూ వారి అధ్యయనాలలో కనుగొనబడిన వాస్తవం బైబిల్ దాని సృష్టి వృత్తాంతంలో సరైనదని ఎల్లప్పుడూ నిరూపించింది. ప్రపంచ సృష్టి. ఆదికాండములో దేవుడు తన సృష్టి కార్యాలను మొదట చేసినప్పుడు ప్రపంచం ఎలా ఉందో మనకు చెప్పబడింది. ఆదికాండము 1:2 చదవండి. మరియు భూమి నిరాకారంగా మరియు శూన్యంగా ఉంది, మరియు ముఖం మీద చీకటి ఉంది. అగాధ జలాల గురించి. ఈ క్రింది శ్లోకాలు దేవుడు ప్రపంచాన్ని సృష్టించిన కథను చెబుతాయి. మొదటి రోజు దేవుడు కాంతిని సృష్టించాడు మరియు చీకటిని 3 నుండి 5 వచనాలను సూచిస్తుంది. రెండవ రోజు దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. నీళ్లను వేరుచేసే స్వర్గం 6 నుండి 8 వచనాలను సూచిస్తుంది. మూడవ రోజు దేవుడు పొడి భూమిని మరియు వృక్షసంపదను సృష్టించాడు. 9 నుండి 13 వచనాలను సూచిస్తుంది. నాల్గవ రోజు దేవుడు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలను సృష్టించాడు. 14 నుండి 19 వచనాలను సూచిస్తుంది. ఐదవ రోజు దేవుడు జల నివాసులను సృష్టించాడు మరియు పక్షులు 20 నుండి 23 వచనాలను సూచిస్తాయి. ఆరవ రోజున దేవుడు భూమిపై నివసించే జంతువులను మరియు మానవులను సృష్టించాడు. 24 మరియు 25 వచనాలు దేవుని సృజనాత్మకతను సంగ్రహంగా తెలియజేస్తాయి. పరలోకంలో ఉన్నవి మరియు భూమిలో ఉన్నవి, కనిపించేవి మరియు కనిపించనివి అన్నీ ఆయన ద్వారా సృష్టించబడ్డాయి. అవి సింహాసనాలు, ఆధిపత్యాలు, రాజ్యాలు లేదా అధికారాలు అయినా ఆయన ద్వారా ఆయన కొరకు సమస్తమును సృష్టించబడినవి.
ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన ద్వారా సమస్తమును ఏర్పరచబడినవి. కొలస్సీలు 1:16 మరియు 17. మానవుని సృష్టి. 6వ రోజున దేవుడు అన్ని సృష్టిలలోకెల్లా గొప్ప సృష్టిని సృష్టించాడు. ఆయన తన స్వరూపంలో మొదటి మానవుడిని సృష్టించాడు. ఆదికాండము 1:26 మరియు 27 చదవండి. మరియు దేవుడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనిషిని చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశపక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. కాబట్టి దేవుడు తన స్వరూపమందు మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపమందు ఆయన వానిని సృష్టించాడు. దేవుడు వారిని పురుషుడు, స్త్రీగా సృష్టించాడు. దేవుడు మొదటి మానవుడైన ఆదామును నేలమట్టి నుండి సృష్టించి అతనిలో జీవవాయువును ఆదాడని ఆదికాండము 2:17 సూచిస్తుంది. దేవుడు ఆదాము నుండి మొదటి స్త్రీని సృష్టించాడు. సృష్టి కథను చదవండి. ఆదికాండము 2:18-25 వరకు కూడా. మానవుని పట్ల దేవుని ఉద్దేశ్యం. చాలా కాలం క్రితం ప్రపంచరాజులు తమను తాము మరియు వారి సామ్రాజ్యంలోని ప్రావిన్సులను ప్రతిబింబించేలా నిర్మించారు. అక్కడ వారు వ్యక్తిగతంగా కనిపించలేరు. మానవుడు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు మరియు భూమిపై ఆయన ప్రతినిధిగా ఉంచబడ్డాడు. దేవుని ప్రతినిధిగా దేవుడు భూమిపై తన హక్కును అమలు చేయడానికి మనిషికి ప్రపంచం మొత్తంమీద ఆధిపత్యం ఇవ్వబడింది. ప్రపంచంలోని అన్ని మొక్కలు మరియు జంతువులపై మనిషికి ఆధిపత్యం ఉంది. మనిషికి కూడా ఒక ప్రత్యేక బాధ్యత ఉంది. ఆయన దేవుని స్వరూపాన్ని ప్రతిబింబించే ఇతర పురుషులు మరియు స్త్రీలతో భూమిని విస్తరించి నింపాలి. ఆదికాండము 1:28 చదవండి. మరియు దేవుడు వారిని ఆశీర్వదించాడు. మరియు దేవుడు వారితో ఇలా అన్నాడు, మీరు ఫలించి గుణించి భూమిని నింపి దానిని లోపరచుకోండి, సముద్రపు చేపలను, ఆకాశపక్షులను, భూమిపై కదిలే ప్రతి జీవిని ఏలుడి. దేవుని సృష్టి అంతటిలో మానవుడు గొప్పవాడు. మానవుడు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. జంతువులకు లేని సజీవమైన, శాశ్వతమైన ఆత్మ అతనికి ఉంది. అతనికి దేవుని గురించి తెలుసుకోవడానికి మరియు సంభాషించడానికి వీలు కల్పించే ఆత్మ మరియు మనస్సు ఉన్నాయి. దేవుని ఆత్మ వాస్తవానికి దిగివచ్చి నడిచింది మరియు మాట్లాడింది. అతను నివసించిన అందమైన తోటలో మనిషి గురించి ఆదికాండము 3:8 ప్రస్తావించబడింది. సృష్టిలో అతని ప్రత్యేక స్థానం కారణంగా మనిషి తాను ఎవరి స్వరూపంలో ఉన్నాడో ఆ దేవుడిని ప్రతిబింబించాలి. అతను తనను సృష్టించిన దేవునితో సంభాషించి స్తుతించాలి. యెషయా 43:7 మరియు 21 చదవండి. నా పేరుతో పిలువబడే ప్రతిదాన్ని కూడా, ఎందుకంటే నేను నా మహిమ కొరకు వానిని సృష్టించాను, నేనే వానిని ఏర్పరచుకున్నాను, అవును, నేనే వానిని తయారుచేశాను, ఈ జనమును నా కొరకు ఏర్పరచుకున్నాను. వారు నా స్తుతిని ప్రకటిస్తారు. ఆదాము హవ్వలు పునరుత్పత్తి చేసి తమలాంటి వారితో భూమినంతా నింపాలి. పవిత్రులైన ప్రజలు దేవుని స్వరూపాన్ని ప్రతిబింబించారు మరియు వారి సృష్టికర్తతో సంభాషించారు మరియు ఆయనను స్తుతించారు. కాని ఈ అందమైన ప్రణాళికను చెడగొట్టే భయంకరమైనది జరిగింది. మనిషి పతనం. ఆదికాండము 3వ అధ్యాయంలో బైబిల్లోని అత్యంత విషాదకరమైన కథలలో ఒకటి ఉంది. ఇది మనిషి పతనం అని పలవబడే దానిని నమోదు చేస్తుంది. మనిషి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. దేవునికి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉన్నట్లే మనిషికి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. అతను తన సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నాడు. ఆదాము హవ్వలు నివసించిన తోటలో చాలా చెట్లు ఉన్నాయి, కాని 2 ప్రత్యేక చెట్లు కూడా ఉన్నాయి. ఒక చెట్టును జీవవృక్షం అని పిలుస్తారు. దీనిని ఆదికాండము 3:22 సూచిస్తుంది. ఆదాము హవ్వలు ఆ చెట్టు కలాలను తిని ఉంటే వారు ఎప్పటికీ జీవించి చనిపోకుండా ఉండేవారు. కాని ఆ తోటలో మరొక చెట్టు ఉంది. ఈ చెట్టును మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం అని పిలుస్తారు. ఇది ఆదికాండము 2:17 ప్రస్తావించబడింది.
ఆదాము హవ్వలు ఈ చెట్టు ఫలాలను తినకూడదని దేవుడు నిషేధించాడు. మానవుడు దాని భయంకరమైన ఫలితాలన్నిటితో పాటు చెడును అనుభవించకూడదని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఈ చెట్టు ఫలాలను తినడం మరణానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించాడు. కాని మానవుడు దేవుని హెచ్చరికను పట్టించుకోలేదు. దేవునికి సాతాను అనే శత్రువు ఉన్నాడు. సాతాను ఒకప్పుడు దేవుని అందమైన దూత, కాని తాను కూడా దేవుని అంత గొప్పవాడిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. సాతాను పరలోకంలో దేవదూతల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. దీని గురించి మీరు మీ బైబిల్లో యెషయా 14:12-17లో చదువుకోవచ్చు. మనిషి దేవుణ్ణి సేవించాలని సాతాను కోరుకోలేదు. సాతాను మొదట స్త్రీ దగ్గరికి, తరువాత ఏదెను తోటలో పురుషుడి దగ్గరికి వచ్చాడు. అతను సర్పరూపంలో మారువేషంలో ఉన్నాడు. తప్పుడు వాగ్దానాలు చేయడం ద్వారా వారిని శోధించాడు. వారు శోధనకు లొంగిపోయారు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు మరియు మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాలను తిన్నారు. మనిషి పాపంలోకి పడిపోవడం వల్ల వచ్చిన ఫలితాలు మొత్తం ప్రపంచాన్నే మార్చేశాయి. మొక్కలు మరియు జంతువులను నియంత్రించడం ఇక సులభం కాదు. వాటిపై ఆధిపత్యం కోసం మనిషి కష్టపడాల్సి వచ్చింది. జంతువులు క్రూరంగా మారాయి. భూమి కలుపు మొక్కలు మరియు ముళ్ల మొక్కలను మొలకెత్తించింది. వాతావరణంలో భయంకరమైన మార్పులు వరదలు మరియు ఇలాంటి విపత్తుల రూపంలో వచ్చాయి. నేడు ప్రపంచంలోని అన్ని చెడులు, అన్ని తెగుళ్ళు, బాధలు మరియు విషాదాలు మనిషి యొక్క ఈ మొదటి పతనం యొక్క ఫలితాలే. పాపం లోకంలోకి ప్రవేశించింది, దానితోపాటు బాధ కూడా వచ్చింది. దేవుడు హెచ్చరించినట్లుగానే మనిషికి మరణశిక్ష విధించబడింది. మనకు తెలిసినట్లుగా అన్ని మానవులు యుగం చివరి వరకు శారీరక మరణాన్ని అనుభవిస్తారు. కాని అంతకంటే దారుణంగా పాపం ద్వారా మనిషి దేవుని నుండి వేరు చేయబడ్డాడు. మనిషిలో ప్రతిబింబించాల్సిన దేవుని స్వరూపం చెడిపోయింది. పాపం కారణంగా మనిషి దేవునితో తన సంబంధాన్ని మరియు సంభాషణను కోల్పోయాడు. ఒక గొప్ప వాగ్దానం. మానవ చరిత్రలోని ఈ చీకటి సమయంలో దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. దేవుడు సాతానుతో, ఆదికాండము 3:15 చదవండి. అప్పుడు నేను నీకును స్త్రీకిని, నీ సంతానానికిను ఆమె సంతానానికిను వైరం ఉంచుతాను అని అన్నాడు. అది నీ తలను కొట్టును, నీవు అతని మడమను కొట్టుదు. ఇది దేవుని ప్రత్యేక ప్రణాళిక యొక్క మొదటి ప్రత్యక్షత. మానవునికి మరియు సాతానుకు మధ్య శతాబ్దాలుగా యుద్ధం జరుగుతుందని అది వెల్లడించింది. కాని దేవుడు చివరికి మనిషి శత్రువును అణిచివేసి, దేవునితో మనిషికి సరైన సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఒకరిని పంపుతాడు. ఆ ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు. మీరు ఈ అధ్యయనాన్ని కొనసాగిస్తున్నప్పుడు మానవాళి అందరికీ దేవుని ఈ ప్రత్యేక ప్రణాళిక గురించి మీరు మరింత నేర్చుకుంటారు. 2 లోకాలు. ఆదికాండము 3:15 మరొక ముఖ్యమైన వాస్తవాన్ని కూడా వెల్లడిస్తుంది. అన్ని మనుష్యులు 2 లోకాలలో నివసిస్తున్నారు. మనం ఖండాలు మరియు దేశాలతో కూడిన సహజ ప్రపంచంలో నివసిస్తున్నాము. సహజ ప్రపంచమంటే మనం మన భౌతిక కళ్లతో చూడగలిగేది. మనం కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవిస్తున్నాము. మీరు ఈ ప్రపంచాన్ని మీ భౌతిక కళ్లతో చూడలేరు, కాని ఇది మీరు నివసించే సహజ ప్రపంచం వలె వాస్తవమైనది. అందరు మనుషులకు సహజ ప్రపంచంలో నివసించే సహజ శరీరం ఉంటుంది. కాని మనిషి శాశ్వతమైన ఆత్మ మరియు ఆత్మతో సృష్టించబడ్డాడని గుర్తుంచుకోండి. మీ సహజ శరీరం సహజ ప్రపంచంలో భాగమైనట్లే మీ ఆధ్యాత్మిక జీవి ఆత్మ మరియు ఆత్మ ఆధ్యాత్మిక ప్రపంచంలో భాగం. ఆదికాండము 3:15 గాయపరచడం మరియు నలగగొట్టడం అనేది ఆత్మలోకంలో జరుగుతున్న గొప్ప యుద్ధాన్ని సూచిస్తుంది. ఇది మనిషి హృదయం, మనస్సు, ఆత్మ మరియు ఆత్మకోసం జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో తటస్థ వైఖరి లేదు. మనుషులందరూ 2 వ్యతిరేక వర్గాలుగా విడిపోయారు. యేసు ఇలా అన్నాడు, నా పక్షాన లేనివాడు నాకు వ్యతిరేకి. లూకా 11:33 బైబిల్ ప్రపంచ దృష్టికోణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం ఈ ప్రాథమిక వాస్తవాలను అర్థం చేసుకోవాలి. అందరూ మనుషులు సహజ ప్రపంచంలోనే కాదు,
ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా జీవిస్తున్నారని మనం గ్రహించాలి. 2. ఆధ్యాత్మిక ప్రపంచంలో జరిగే సంఘర్షణ మనం నివసించే సహజ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. సాతాను ఆధ్యాత్మిక ప్రపంచంలో పనిచేస్తున్నాడు మరియు మనం దానిని సహజ ప్రపంచంలో చూడవచ్చు. మానవులు మరియు దేశాలు చేసిన దుష్టపనులు. 3. ఈ గొప్ప ఆధ్యాత్మిక యుద్ధంలో తటస్థ స్థానం లేదు. మనం యేసుకు అనుకూలంగా ఉన్నాం లేదా వ్యతిరేకంగా ఉన్నాం. మనం ఆయన పక్షాన ఉంటే దేవుని వాక్యంలో బోధించబడినవన్నీ నమ్ముతాము మరియు దానిపై ఆధారపడి జీవిస్తాము. జ్ఞానం. మనం దేవుని వాక్యాన్ని నమ్మకపోతే మరియు మన స్వంత స్వార్థపూరితమైన మరియు పాపాత్మకమైన మార్గాల్లో జీవించడం కొనసాగిస్తే మనం ఆయనకు వ్యతిరేకులం.